కొంతమంది సింగరేణి మాట్లాడుతున్నారు. నేను మంత్రిగా చేసిన 5 years యాజ్ అ సింగరేణి కోల్ మినిస్టర్గా. నేను ఉన్నప్పుడు 76,000 ఎంప్లాయీస్ ఉండే. ఈరోజు 21,000కు వచ్చేసింది. అంటే 50,000 సంఖ్య తగ్గిపోయింది. ఎవరిజంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ కేంద్రం రాష్ట్రం ఇద్దరు నాటకాలు చేసి 50,000 ఉద్యోగాలు ఖతమైపోయినాయి. ఓపెన్ మైన్స్ స్టార్ట్ కాలేదు. దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చి ఇవాళ ఇద్దరు ఓ హిందీ మే బోల్తే నా మగర్మచ్ కే ఆంసు ముసలి కన్ను తిరిగా ముసలి కన్నీరుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు తోడు దొంగలుగా అప్పుడు వివరించి ఈ కోల్ మైన్స్కు ఈ పరిస్థితిలో తీసుకొచ్చినారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ కోల్ మైన్స్కు కాపాడాలా. ఇది నిజాం సర్కార్ తీసుకొచ్చినది. ఇది మన ఇండిపెండెంట్ కంటే ముందు నిజాం సర్కార్ ఆ పీరియడ్లో సింగరేణి మన దగ్గర ఉన్నది, వేరే ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇది నిజాం సర్కార్, అప్పుడు నిజాం ప్రభుత్వం మొదలుపెట్టింది సింగరేణి కాలనీస్. ఆయన హయాంలో ఎట్లా బిల్డింగ్స్ కట్టినారు, ఎలాంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ వర్కర్స్కు ఫెసిలిటీ. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళకు ఇల్లు కట్టియలేదు, వాళ్ళ వెల్ఫేర్ చూడలేదు. అన్ని విధంగా ఆ మైన్కు కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరణగా బిల్ మీద సంతకం పెట్టింది పార్లమెంట్లో కేసీఆరే. ఇవాళ ఏమో అన్ని అబద్ధాలు మాట్లాడుతందుకు వస్తున్నారు. ప్రజలు గమనించి అందు గురించే మీకు 8 చోట డిపాజిట్లు పోయింది, ఒక్క సీట్ గెలవలేకపోయినారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 16%కి వచ్చింది. అంత తగ్గిపోయింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు ఖబర్దార్. ఒకసారి ఆకాశం మీద చూడండి, మీరు చేసిన పొరపాట్లు ఎంత, ఈ సమాజాన్ని ఎట్లా నష్టం చేసినారు. కొత్త రాష్ట్రం తెలంగాణను బర్బాద్ చేసినారు. అంతా మార్కెట్లో సేల్ ఫర్ సేల్ అన్నట్టు ఎమ్మెల్యే ధర ఇంత, ఎంపీ ధర ఇంత, చైర్మన్ ధర అంటే అట్లా పెట్టి అంగడి బజార్లో కొనుక్కొచ్చినట్టుగా కొనుక్కుపోయినప్పుడు ఈ వ్యవస్థని చెడగొట్టింది కేసీఆర్కు జనం పనిష్మెంట్ ఇచ్చినారు. ఇంకా ఇవాళ ఈ భూస్థాపం చేస్తారని కూడా నేను మా తెలంగాణ ప్రజల మీద నాకు ఆశ ఉంది, నమ్మకం ఉంది, చేస్తారు. మీరేమన్నా అడగాలంటే అడగండి.